హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. సో మనం ఇక్కడ ఒక ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇదేంటి అంటే మనకు ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ లో మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది అయితే ఉంది. సో ఇది మనకు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్. వైఎస్ఆర్ కడప డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ హ్యాస్ అఫిషియల్లీ రిలీజ్డ్ నోటిఫికేషన్ ఫర్ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ అండ్ ఈ డివిజనల్ మేనేజర్ పోస్టులు. సో ఈ రెండు పోస్టులు కూడా మనకేంటి కంప్లీట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటాయి. ఈ రెండు పోస్టులు కూడా మనకేంటి అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకేంటి డిగ్రీ అండ్ బీసీఏ అండ్ ఎంసీఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాలరీ ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ ప్రొసీజర్ అనేది అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఏంటి, ఫస్ట్ లుక్ అట్ ద వేకెన్సీ డీటెయిల్స్. సో మనకి ఇక్కడ ఏంటి 2 పోస్ట్ అనేవి అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ అది కడప, సో కలెక్టరేట్ ఆఫీస్ కడపలో లొకేషన్ వచ్చేసి, అండ్ ఈ డివిజనల్ మేనేజర్ ఆఫీసర్. సో ఇది ఎక్కడ అంటే మనకు పులివెందుల రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ పులివెందులలో మనకు ఇవి ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ సెక్టార్ లో ఎవరైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ కి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. ఇక్కడ శాలరీ విషయానికి వచ్చేసరికి మనము క్యాండిడేట్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 22,500 రూపీస్ అయితే మనకు పర్ మంత్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఎవరు అప్లై చేయొచ్చు అంటే బీసీఏ అండ్ బీఈ, బీటెక్, ఎంసీఏ. సో ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఐటీ క్యాండిడేట్స్ కూడా మనకి ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో క్యాండిడేట్స్ కి ఇంగ్లీష్ మరియు లోకల్ లాంగ్వేజ్ పైన గ్రిప్ అయితే ఉండాలి కంపల్సరీ. అండ్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ, ఈ గవర్నెన్స్ అండ్ సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ ఫీల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది అయితే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ యాజ్ పర్ క్రైటీరియా, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో మనకు డాక్యుమెంట్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 21 years అండ్ మాక్సిమం ఏజ్ 35 years. సో ఏజ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఆన్ 1st May 2026. సో ఆ 2026 వరకు మనకి ఎన్ని 21 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో డిజైర్డ్ స్కిల్స్ ఏంటి, మనకి ఏమేమి స్కిల్స్ అవసరం ఉంటాయి పోస్టులకి. సో ఇక్కడ ఏంటిది, డిపార్ట్మెంట్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్. సో ద డిపార్ట్మెంట్ లుకింగ్ ఫర్ ఎలాంటి క్యాండిడేట్స్ కోసం వాళ్ళు సర్చ్ చేస్తున్నారంటే ఐటీ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అండ్ నెట్వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నాలెడ్జ్ అనేది అయితే ఉండాలి, సెక్యూరిటీ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టీమ్ మేనేజ్మెంట్, టీమ్ ని మేనేజ్ చేసే అంత స్కిల్స్ అయితే ఉండాలి, అండ్ గవర్నమెంట్ కంప్యూటరైజేషన్ ప్రాజెక్ట్ కి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే సెలక్షన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 500 రూపీస్ అనేది అయితే ఉంది. అండ్ క్యాండిడేట్స్ ఈ అప్లికేషన్ ఫీ ఎలా సబ్మిట్ చేయాలి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ డిడి అనేది అయితే మనం ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీసర్ కడప, సో ఆ నేమ్ మీద అయితే మనం డిడి అనేది తీయాలి. అండ్ బిఫోర్ అప్లైయింగ్ మేక్ ష్యూర్ ఆల్ డాక్యుమెంట్స్ అటాచ్డ్ ప్రాపర్లీ. సో మనం ఏవైతే డాక్యుమెంట్స్ పెడుతున్నామో ఆ డాక్యుమెంట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నామో అవన్నీ కూడా ప్రాపర్ గా ఉండాలి. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ మల్టిపుల్ స్టేజెస్. సో మల్టిపుల్ స్టేజెస్ అయితే ఉంటాయి. సో రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 80 marks కి అయితే ఉంటుంది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికి అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళకు వెయిటేజ్ అయితే 5 marks యాడ్ చేస్తారు. అండ్ పీజీ ఇన్ కంప్యూటర్స్ 2 marks యాడ్ అయి ఉంటాయి. పిహెచ్డి ఇన్ కంప్యూటర్స్ 3 marks అండ్ స్కిల్ అసెస్మెంట్ 10 marks. సో ఈ మార్క్స్ అనే వెయిటేజ్ అయితే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ద్వారా క్యాండిడేట్స్ కి ఏంటి అంటే అడిషనల్ వెయిటేజ్ అనేది ఇవ్వబడుతుంది అన్నట్టు. సో ప్రిపరేషన్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, లెట్స్ చెక్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 6th. సో ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏంటి 28th June, June 28th వరకు కూడా మనకి ఇంకా ఛాన్స్ ఉంది. సో అప్లికేషన్ అనేది ఇప్పుడే మనకు కంప్లీట్ గా ఎండ్ అవ్వలేదు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫాస్ట్ గా అప్లై చేయండి. అండ్ అప్లికేషన్ స్క్రీనిటీ డే ఈజ్ 22nd June to 24th June. సో నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు తీస్తారు అంటే 27th June రోజు మెరిట్ చేస్తారు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు 1st July రోజు ఉంటుంది. సో స్కిల్ అసెస్మెంట్ వచ్చేసి 7th July రోజు ఉంటుంది. సో కంప్లీట్ గా 1 month లో ప్రాసెస్ అంతా కూడా మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో డాక్యుమెంట్స్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటాయి. సో ఈ పొజిషన్ కి క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్
సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మనం ఏవే కాపీస్ పెట్టాలి అంటే 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, సెమిస్టర్ మార్క్స్ షీట్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ ఆఫర్ లెటర్, రివీలింగ్ లెటర్. అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మనం ఏదో ఒక దాంట్లో అయితే జాబ్ చేసి ఉంటాం కదా, సో దాని ఆఫర్ లెటర్స్ అండ్ రివీలింగ్ లెటర్ అండ్ శాలరీ స్లిప్స్ అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకు ఆధార్ కార్డు అని అలా ఉండే డాక్యుమెంట్స్ అయితే ఇన్కంప్లీట్ గా ఉంటే మాత్రం అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉండాలి. సో వై షుడ్ వి అప్లై? ఈ జాబ్ కి మనం ఎందుకు అప్లై చేయాలంటే ఫ్రెండ్స్, సో దిస్ రిక్రూట్మెంట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ డైరెక్ట్లీ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో మనం జాబ్ చేస్తున్నాము అంటే అది ఒక వాల్యుబుల్ జాబ్ అన్నట్టు, గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఐటీ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్, డోంట్ మిస్ దిస్ నోటిఫికేషన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్టు అనిపిస్తే లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ with your friends and comment your qualification below, and most importantly subscribe Sarkari Job Updates for daily fastest gov job notifications.